ఎవరైనా మేము మిమ్మల్ని చూసుకుంటాం అని బాధ్యత తీసుకొని వాళ్ళు ఒక 2 సంవత్సరాలు చూసిన తర్వాత అయ్యో ఇప్పుడు మా పరిస్థితులు బాగాలేదు, అనుకూలించట్లేదు అని ఏదో కారణం చెప్పి వాళ్ళు తప్పుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ఒకటి, మీరు బాధపడాలా, అక్కడి నుంచి వచ్చేసి అయ్యో ఇన్ని నమ్ముకొని వచ్చామని. 2, కక్ష సాధించాలా. 3, కర్మ కొదిలేయాలా. ఇలా అని రకరకాలుగా ఆలోచిస్తాం. మీరు ఇవన్నీ ఏం చేయకండి. మీరు సింపుల్గా మీకు నచ్చిన చోట, మీకు నచ్చిన కొత్త ఉద్యోగము, కొత్త ప్లేస్కి వెళ్ళండి, కొత్త వాళ్ళతో స్నేహం ఏర్పరచుకోండి. అఫ్కోర్స్ బాధ ఉంటుందండి, బాధ ఉండకుండా ఉండదు. అలాగని మనము బాధ ఉంది కదా అని చెప్పి ఇవేవో సాధించాలనుకుంటే ఇలా అవ్వదు. దాని గురించి మనకి ఏమీ అవ్వదు. మనం ఒకటి, వాళ్ళ వల్ల మనకు మంచి జరిగింది, గుణపాఠం వస్తుంది. ఫ్యూచర్లో ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా మనం ఏంటో మనకు తెలుస్తుంది. ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలా లేదా అని ఒకటి మనం ఖచ్చితంగా క్లారిటీ అనేది వస్తుంది. సో దాట్ జీవితంలో ఇంకెవరితో మోసపోము, బాధపడము. ఇది ఇంతటితోటే పోతుంది. ఇలాగే మనసులో పెట్టుకొని ఉంటే కొన్ని సంవత్సరాలైనా మనం హీల్ అవ్వం. వాళ్ళు బాగానే ఉంటారు, సఫర్ అయ్యేది మనమే. సో ఎవరు ఏ విధంగా సఫర్ అవ్వకుండా ఇలాగే చేయండి. ఇదే కరెక్ట్. మనం ఏంటో జీవించగలం వాళ్ళు లేకపోయినా, మనల్ని పోగొట్టుకున్నందుకు వాళ్ళు బాధపడాలి కానీ మనం ఎప్పుడూ బాధపడకూడదు. సో ఆల్ ఆఫ్ యూ, take it easy and go ahead in your life.